భారతదేశ చరిత్రలోనే ఇది రెండవసారి పార్లమెంట్ నుంచి ప్రధాని మంత్రులు పారిపోవడం. ఒక్కసారి వాడు కసబుగాడు వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగితే, నిన్న లక్షలాది మంది మన బిడ్డలు, వాడెవడో దేశద్రోహి, కానీ వాళ్ళ మన బిడ్డలు వచ్చి ప్రశ్నిస్తే అడిగితే ఒక పిరికి తండ్రిలాగా పారిపోయింది మోడీ. పాపం ఆయనకు ఈ దేశంలో ఉన్న అత్యంత పెద్ద అనుకూలవాది, ఆయనకు అసలైన మిత్రుడు రాహుల్ గాంధీ ఆయన ఇంటికి పోయింది. పార్లమెంట్లో ఈయనను వదిలిపెట్టి, దెబ్బలు తింటున్న పిల్లలను వదిలిపెట్టి, ఆడపిల్లలను వదిలిపెట్టి ఆయన ఇంటికి పోయిండు. సరే, ఆయన ఏదో కొట్టిండ్రు, దెబ్బ కొట్టినట్టు తగిలింది, ఓకే. ఇక్కడ మరి ఆయనకు చీమ కుట్టినా, ఆయన మీద వీగవాలినా ఇక్కడ దులుపుకునే ముఖ్యమంత్రి ఎందుకు ఢిల్లీ పోలేదు అర్థం కాలే. ఎందుకు పోలేదు అంటే బడే బాయికి భయపడి, బడే బాయికి కోపం వస్తుందని చెప్పి ఢిల్లీకి పోలే. హైదరాబాద్ కూడా చేయలే. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, మీరు మొత్తం చరిత్ర తిరిగేయండి, కేవలం 2.5 సంవత్సరాల కాలంలో 80 సార్లు వాళ్ళ రాష్ట్రం మొదలుపెట్టి ఢిల్లీకి పోయిన మొదటి ముఖ్యమంత్రిన. 2.5 ఏళ్లలో 80 సార్లు. వాళ్ళ సొంత పార్టీ ముఖ్యమంత్రులు పోలే భారతదేశ చరిత్రలో 47 నుంచి ఇప్పటి వరకు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు పోలే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. కానీ బీజేపీ ప్రధానమంత్రి ఉండగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి 80 సార్లు ఢిల్లీ పోయిన సందర్భం ఇది. కానీ నిన్న ఒక్కసారి పోలే. రాహుల్ గాంధీకి దెబ్బ తగిలిందంటే కూడా పాపం పరామర్శించడానికి ఆయన ప్రధానమంత్రిని చేద్దాం అనుకుంటాడు, దెబ్బ తగిలితే పోడా. మనిషి పైకి కాంగ్రెస్లో, లోపల బీజేపీలో నరేంద్ర మోడీ వెంట. నిన్న